ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీ ఫైబర్లో మనం ఫైల్ మేనేజర్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే చాలా మంది కామెంట్ సెక్షన్లో ఫైల్స్ అనేవి ఎలా డిలీట్ చేయాలని అడుగుతున్నారు కదా ఏపీ ఫైబర్లో. నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా మనకి ఫైల్ మేనేజర్ వల్ల చాలా యూజెస్ అయితే ఉంటాయి. మనం ఏదైనా సాంగ్స్ అయినా మూవీస్ అయినా ఫొటోస్ అయినా ఈజీగా అయితే ఈ ఫైల్ మేనేజర్ ద్వారా అయితే మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇవైతే వీడియోలో చూపిస్తాను. ఇంకే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే వాచ్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అదైతే క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను కొత్తగా ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే వస్తుంది. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోలో నేనైతే వైర్లెస్ మౌస్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు వైర్లెస్ మౌస్ అయినా యూజ్ చేయండి. ఎందుకంటే మనకు కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. మనం మూమెంట్ అది అయితే మనం ఏపీ ఫైబర్ రిమోట్ తోటి అయితే స్లోగా అయితే అవుద్ది కదా. ఇక్కడ నేను అడాప్టర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఏపీ ఫైబర్ బాక్స్ లెఫ్ట్ సైడ్ మీరు చూసుకుంటే ఇలాగైతే యూఎస్బీ పోర్ట్ ఉంటుంది, ఇక్కడైతే కనెక్ట్ చేయాలి. వైర్లెస్ మౌస్ అయినా మనకి యూఎస్బీ కనెక్షన్ ఉంటుంది కదా, అదైతే ఇక్కడ కనెక్ట్ చేయాలి. ముందుగా నేను మై అకౌంట్స్లోకి అయితే వెళ్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే తర్వాత సెట్టింగ్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యాప్స్ అని ఉంటుంది, ఇదైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్నాక ఈ యాప్ గురించి నేను ప్రీవియస్ ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను, లేదంటే కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని మీద డబల్ ట్యాప్ ఇవ్వగానే మనకి ఓపెన్ అయిన ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేశాక మీరు అయితే ఇక్కడ చూడొచ్చు, టాప్లో మనకి సెర్చ్ బార్ అయితే ఉంటుంది. అక్కడ మీరు ఫైల్ మేనేజర్ అని టైప్ చేయండి. ఇంకా మనకి ఇక్కడ నెట్ అయితే కొంచెం స్లోగా ఉంది. ఏంటంటే 2 days నుంచి నాకు నెట్ అయితే సరిగ్గా లేదు. దానివల్ల నేను వీడియోస్ అనేది చేయలేకపోయాను ఏపీ ఫైబర్ గురించి. ఎందుకంటే చాలామంది కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు కదా. ఇంకా నేను వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి చూసుకుంటే చాలా ఫైల్ మేనేజర్స్ అయితే ఉన్నాయి కదా. ఇందులో నేను చాలా మటుకు అయితే ట్రై చేశాను, కానీ కొన్నిటిలో మనకి డిలీట్ చేసుకోవడానికి అయితే లేవు ఫైల్స్ అనేవి. ఇక్కడ మనకి ఎంఐ అని ఉంది కదా, ఇదైతే ట్రై చేయండి. చాలా బాగుంది ఈ యాప్ అయితేనే. నేను ఇదైతే ట్రై చేశాను, మళ్ళీ మీకోసం అయితే రికార్డ్ చేసి నేనైతే చూపిస్తున్నాను. ఇక్కడ మనకు చూసుకుంటే కొంచెం నెట్ అనేది స్లో ఉంది, ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను వీడియో అనేది. ఇంకా మీరు ఇక్కడైతే చూడొచ్చు ఎంఐ ఫైల్ మేనేజర్ అయితే మనకి ఎలా ఉంటాయో కొన్ని పిక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగే నేను ఇన్స్టాల్ బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇంకా నేను ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది కదా, కొంచెం వీడియో అనేది ఇంకొంచెం స్పీడ్ అయితే చేస్తాను వీడియో అనేది. ఇంకా మనకి ఆటోమేటిక్గా అయితే ఇన్స్టాల్ అయిపోద్ది. ఓపెన్ చేయాలంటే ఓపెన్ బటన్ క్లిక్ చేయొచ్చు. నేను డన్ చేసి దీని ఎంబీ ఎంత ఉందో నేనైతే ఇప్పుడు చూపిస్తాను. మీరు బ్యాక్ రావడానికి మౌస్లో రైట్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఈజీగా బ్యాక్ అయితే వస్తుంది. ఇంకా మనం ఎంఐ ఫైల్ మేనేజర్ ఎంబీ చూసుకుంటే 39.63 ఎంబీ అయితే ఉంది. ఇదైతే డబల్ క్లిక్ చేయగానే ఓపెన్ ఆప్షన్ అయితే వస్తుంది, ఇదైతే క్లిక్ చేయండి. ఇక్కడ వెల్కమ్ టు మనకి ఫైల్ మేనేజర్ అని ఉంది కదా, ఇలా మీరు కొంచెం స్క్రోల్ చేసినట్టయితే మీరు డ్రాగ్ చేసినట్టయితే కింద మనకి అగ్రీ ఆప్షన్ అయితే ఉంటుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది క్లిక్ చేయగానే మనం ఈజీగా అయితే ఫైల్ మేనేజర్లోకి అయితే వస్తాం. మనం ఇక్కడ చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇక్కడ మనం డైరెక్ట్ పిక్స్ అయినా ఫైల్స్ అయినా సాంగ్స్ అయినా ఏవైనా ఈజీగా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ మనకి ఫైల్స్ అయితే ఉంటాయి, మీరు ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే నేను ప్రీవియస్ యాప్స్ అయితే డౌన్లోడ్ చేశాను కదా, ఆ యాప్ నాకు ఫైల్ మేనేజర్ అనేది వర్క్ చేయలేదు. దాన్ని ఎలా డిలీట్ చేయాలని నేనైతే చూపిస్తాను. ఇక్కడ మీరు టిక్ ఆప్షన్ పెట్టి కిందే డిలీట్ ఆప్షన్ అయితే ఉంటుంది, అది డిలీట్ చేయగానే మీకు ఈజీగా అయితే డిలీట్ అయిపోద్ది. ఇంకా అలాగే నేను ఒకసారి ఫైల్ మేనేజర్లో కూడా వెళ్ళి అయితే నేను చూపిస్తాను. పక్కనే రైట్ సైడ్ మనకి టాప్లో ఉంది కదా, అది క్లిక్ చేయగానే మనకి ఈ ఫైల్ మేనేజర్లో మనకి ఐకాన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ డాక్యుమెంట్స్కైనా డౌన్లోడ్స్కైనా మనకి ఐకాన్స్ వస్తూ ఉంటాయి, మనం ఓపెన్ చేసుకుని ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి క్లీనింగ్ ఆప్షన్ కూడా ఉంది. మన దగ్గర ఏదైనా వేస్ట్ ఫైల్స్ ఉంటే అవి క్లీన్ చేసేస్తుంది అన్నమాట. ఇక్కడ మీరు క్లియర్ నొక్కగానే ఈజీగా అయితే క్లీన్ అయిపోద్ది. ఇందులో మనకి డార్క్ మోడ్ కూడా ఉంది, ఇదైతే ఒకసారి నేను చూపిస్తాను. ఇంకా లెఫ్ట్ సైడ్ మీరు క్లిక్ చేయగానే డార్క్ మోడ్ అయితే మీరు చెక్ చేయొచ్చు. ఎప్పుడైనా నైట్ యూస్ చేయాలన్నా మీకు ఇది ఈజీగా అయితే ఉంటుంది. ఇంకా టాప్లోనే మనకి రైట్ సైడ్ చూసుకుంటే సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. మీ దగ్గర ఏదైనా ఫైల్ సెర్చ్ చేయాలంటే ఈజీగా అయితే సెర్చ్ చేసుకోవచ్చు. నేను ప్రెజెంట్ మ్యూజిక్ అని టైప్ చేస్తున్నానండి. మ్యూజిక్ అని టైప్ చేస్తున్నాను, ఎందుకంటే మ్యూజిక్లో మనకి ఏం సాంగ్స్ లేవు కదా, అందుకే రాలేదు. అలాగే నేను ఇంతకుముందు కొన్ని యాప్స్ అయితే డౌన్లోడ్ చేశాను, అవి కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం అవి ఉన్నాయో లేవో. ఇక్కడ డౌన్లోడ్లో చూసుకుంటే మనకి అవి అయితే ఉన్నాయి, ఇవి అన్ఇన్స్టాల్ చేద్దాం. ఎందుకంటే కొన్ని వెర్షన్స్ అయితే సపోర్ట్ చేయలేదు, దానివల్ల ఇవి మనకి యూజ్ లేవు కాబట్టి ఈజీగా టిక్ పెట్టేసుకుని మనం డిలీట్ అయితే చేసుకోవచ్చు.
మనకి ఇలాగ ఫైల్ మేనేజర్ అయితే బాగా యూజ్ అవుతుంది. అలాగే మీరు ఏదైనా ఎస్టీ కార్డ్ పెన్ డ్రైవ్ కూడా యూజ్ చేయొచ్చు. నేను అది కూడా చూపిస్తాను. ఒకవేళ మీరు ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఒకసారి ట్యాప్ చేయగానే మీకు ఈజీగా అయితే ఇన్స్టాల్ అయిపోద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్స్టాల్ మళ్ళీ నేను ఫైల్ మేనేజర్ చేశాను కాబట్టి ఒకసారి ఆఫ్ అయింది. ఇక్కడ నేను ఇది అన్ఇన్స్టాల్ చేయాలంటే మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి అన్ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేయగానే ఓకే అని ఉంటుంది. ఓకే క్లిక్ చేయగానే మీకు ఈజీగా అయితే డిలీట్ అయిపోద్ది. నేను ఒకసారి ఇది ఓపెన్ చేసి మీకు పెన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు ఒకసారి పెన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు నేను యూఎస్బీ పెన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. మీరు మెమరీ కార్డ్ అయినా యూజ్ చేయొచ్చు. మనకి పెన్ డ్రైవ్ అయితే యాక్టివేట్ అయింది. ఇంకా దీంట్లో ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది. రైట్ సైడ్ మనం ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తే ఐకాన్స్ పెంచుకోవడానికి అయితే ఉంటుంది. ఫైల్స్ అనేవి పెద్దగా అయితే చూడొచ్చు. ఈ కార్నర్లో మనకు బాక్స్ టైప్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి మనం ఐకాన్స్ అనేది పెద్దగా చూడొచ్చు. ఇప్పుడు మనం పెన్ డ్రైవ్ అయితే ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తాను నీకు. ఇక్కడ యూఎస్బీ స్టోరేజ్ అని ఉంది కదా, అది క్లిక్ చేయగానే జస్ట్ సెకండ్ అంటుంది. ఎందుకంటే మనకి కొంచెం ఒకవేళ మీది 2GB 4GB 8GB అంటే మనకి కొంచెం ఫాస్ట్గా ఓపెన్ అవుతాయి. అదే దానికన్నా ఎక్కువ పెన్ డ్రైవ్ అయితే మీకు స్లోగా అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఎందుకంటే మీకు ఏపీ ఫైబర్ అనేది ర్యామ్ అనేది తక్కువ కదా, దానివల్ల మనకి స్లోగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నా డేటా అయితే వచ్చేసింది. నేను ఇక్కడ కొంచెం బ్లర్ అయితే చేశాను డేటా అనేది. ఇలాగైతే మనం యూజ్ చేసుకోవచ్చు ఫైల్ మేనేజర్ అయితే. ఇంకా నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం ఇలాగైతే ఏపీ ఫైబర్ బాక్స్లో ఫైల్స్ అనేవి ఈజీగా అయితే డిలీట్ చేయొచ్చు. ఇదైతే ట్రై చేయండి. ఇంకా వీడియోలో ఎక్కడైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదా కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, నాకు నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది టాప్లోకి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.